బుడమేరు ద్వారాగా విజయవాడకు వరదొచ్చి విజయవాడ సగం నగరం మునిగిపోవటం, అక్కడ సహాయక చర్యలు, ఆ సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు, లేదు మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా విమర్శలు చేస్తుంది అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఆరోపణ. బ్యారేజీని ఢీకొట్టేటువంటి విధంగా కొన్ని పడవలని వదిలారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది కుట్ర కూడా ఉంది అనేటువంటిది ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. కృష్ణా నదికి వరద, ఇంకొక వైపున ఏలేరు వరద ఈ రోజున భయంకరంగా కాకినాడ, అదేవిధంగా కొల్లూరుకు సంబంధించినటువంటి ముంపు పరిస్థితులు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు, వరదలు, ముంపు, సహాయక చర్యలు, ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమైనా అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలతో ఏర్పాటు చేస్తుందా? అంటే ఒకవైపు వరదలు వస్తుంటే మరి వాళ్ళని ప్రజలను ఆదుకోవాలి కదా, వరద సహాయక చర్యలు చేపట్టాలి. ఎస్, చేపట్టాలి. అన్నీ ముగిసి వరద సహాయక చర్యలు అయిపోయిన తర్వాత వీటిని సమీక్షించుకోవటానికి ప్రభుత్వం మేము శక్తివంచన లేకుండా పనిచేసాం అనేటువంటి దాని మీద ప్రజలకి అసలు ఈ వరదల కారణాలు ఏంటి, ఈ వరదలు ఈ విధంగా విజయవాడను ముంచెత్తడానికి ఈ విధమైనటువంటి నేపథ్యము, బుడమేరు ఆక్రమణలు, కొల్లేరు ఆక్రమణలు, దీని వెనక ఎవరు బాధ్యులు, ఇవన్నీ అంశాలు చర్చనీయాంశమైనటువంటి అంశాలే. ఒక పార్టీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపణల మీద ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. మరి వీటిల్లో ఏవి వాస్తవం, ఏది అవాస్తవం ప్రజలకు తెలియాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాధ్యతగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను పిలిచి, ఎస్ మేము ప్రభుత్వం ఈ విధమైనటువంటి వరద సహాయక చర్యలు చేపట్టింది, ముంపు నుంచి ప్రజలను కాపాడేదానికి ఈ చర్యలు చేపట్టింది, మేము శక్తివంచన లేకుండా పనిచేసాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ పార్టీలు చేసినటువంటి కుట్రలు అని కూడా ప్రభుత్వం కూడా ఆ అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొచ్చు. ఆ అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని పిలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా రావచ్చు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు రాలేదనుకోండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ విధమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబాలు అడగవచ్చు, అసలు మేము ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అనేటువంటి దాన్ని. వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఈ అఖిలపక్ష సమావేశాలు వాళ్ళు ఇప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందా ఆ ప్రభుత్వం? కనీసము మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతల సూచనలు, సలహాలు ఏమైనా ఎప్పుడైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి? సిపిఎం, సిపిఐ లాంటి ఉద్యమ పార్టీలు చిన్న చిన్న ఆందోళనలు, ధర్నాలు పిలిపిస్తేనే వాళ్ళని హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. ఇక మిగతా వాళ్ళని ఎవరినైనా అసలు ప్రభుత్వం సంబంధించినటువంటి వాటి ఆ కార్యాలయాలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం దరిదాపులు కన్నా రానిచ్చారా? అసలు పార్టీలోని సంగతి పక్కన పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అసలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి వినలేదు అనేది కదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆరోపణ. రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గగ్గోలు పెట్టినటువంటి అంశం అదేగా. అసలు చాలామంది కూడా తర్వాత కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ముగిసిపోయింది. వాళ్ళ 5 ఏళ్లలో చేసిన తప్పులకి 151లో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ గురించి కాదు మనం చర్చించుకోవడం. వాళ్ళు డిమాండ్ చేశారని కాదు అఖిలపక్ష సమావేశం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేయాలని వాళ్ళు అడిగారని కాదు. చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పదే చెప్తున్నారు ఏంటి అని అంటే 1995 నాటి ముఖ్యమంత్రిని మీరు చూస్తారు అని. 1995లో ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో 1995 నుంచి 1999 మధ్యలో అనేకమైనటువంటి అఖిలపక్ష సమావేశాలు లెక్కకు మిక్కిలిగా
అఖిలపక్ష సమావేశాలు వేసి ప్రతి అంశం మీద అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఆయన అసలు ఫస్ట్ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వెంటనే 1995 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన స్వయంగా పలకరించి మాట్లాడి, ఏమైనా మీరు ప్రతిపక్షం తరపున సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి, మేము ఆ విధంగా మేము సూచనలు, సలహాలు తీసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకని 1999 నాటి ముఖ్యమంత్రిని 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కాబట్టి అప్పుడు అఖిలపక్ష సమావేశాలు అనేకమైన ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఇప్పుడు కూడా అలాంటి ముఖ్యమంత్రిని చూస్తారంటున్నారు కాబట్టి అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తారా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకొక ట్రెండ్ని కూడా క్రియేట్ చేశారు. పార్టీలతోనే కాదు, అనేకమైనటువంటి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీళ్ళందరితో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో హాల్లో అనేకమైనటువంటి సమావేశాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు, సలహాలు, ప్రభుత్వం మంచి ప్రజాప్రభుత్వంగా ఉండటానికి ఏం చేయాలి, మీరేం కోరుకుంటున్నారు, మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏందని అడిగినటువంటి వారు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పుడు ఈ వరదల తర్వాత ఈ విధమైనటువంటి అఖిలపక్ష సమావేశాలను ఏవైనా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి వరదలు రాకుండా నిరోధించటం ఎలా, ఒకవేళ వరదలు వచ్చినా సరే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, ముంపు లేకుండా ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, నదులు, వాగులు, చెరువులు, కుంటలు, పార్కులు ఈ ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయం వల్ల ఏ విధమైనటువంటి ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాలి, హైదరాబాద్ హైడ్రా తరహాల్లో ఈ విధమైనటువంటి ఆక్రమణల తొలగింపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉండబోతుంది, దీనికి మీ పార్టీల యొక్క అభిప్రాయాలు ఏంటి అని చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అడిగితే ఖచ్చితంగా అన్ని పార్టీలు ఆ విధంగా సూచనలు, సలహాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 95 తరహా ముఖ్యమంత్రిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చూస్తామా, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారా, మరి వేచి చూద్దాం.